శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర 48వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాం కదా, ఆ పాలిగా పువ్వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలిచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుర్తు చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రము ఇవ్వమని కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకుని ఆ ప్రకారమే కాగితము వ్రాయించుకుని పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకుని పొలం వద్దకు వెళ్ళాడు. పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమో ఏమి అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యాబిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రువ్వసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళారు. మహాప్రభు, మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కానీ కంకులింకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు. వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంట కోస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇంకా ఇలా నాశనము చేస్తున్నాడు. ఆ ఆశ కాస్త ఇలా నాశనము చేస్తున్నాడు. మీరైనా అతనిని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు. ఆ న్యాయాధికారి, మీరు నాతో చెబితే నేనేమి చేయగలను? ఏమైనా చేయగలిగితే యజమానే చేయగలడు, అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు. వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడి ఇష్టం, వాడేమి చేసుకుంటే నాకెందుకు, క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా వ్రాయించుకున్నాను. అయినా మీరెంతగా గోల పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వద్దని చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు, ఏమయ్యా, కాగితం రాయించుకున్న ప్రకారము యజమాని నా నుండి ధాన్యము తీసుకోవాలే గాని నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు? ఆయనకు ఇవ్వవలసిన ధాన్యము మా ఇంటి గాదిలోనే ఉన్నది. అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతనిని వెనుకకు పంపివేశాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్టించి అవతల పెట్టించి శ్రీగుడిని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురిని అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసివేసిన పైరు చూపాడు. స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే, నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే, ఎంత పని చేశావయ్యా, పాపం. ఇప్పుడు నీ జీవనం ఎలా, యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడా, పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు. కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు గురువాక్యమే ప్రమాణము, అదే మాకు శ్రీరామరక్ష, మీరుండగా మాకేమి భయము అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి, నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు. ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయనను చూస్తూ నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు. దారిలో అతనిని చూచిన వారంతా ఎన్నెన్నో మాటలన్నారు. కానీ అతడు ఏమీ పట్టించుకోలేదు.
పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమక సంవత్సరము నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరు బోరును ఏడుస్తున్నది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా, ఎంతో ఓసి వెర్రిగదాన, నీ వల ఎడవకూడదు, ఓసి వెర్రిదానా, నీ వల ఎడవకూడదు. ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేనువు. వారి మహిమ మూడులకేమి తెలుస్తుంది? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. మనకాయన పెన్నిదిలాగా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము. మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ సోద్యం చూడవచ్చి అతనిని మూఢ విశ్వాసానికి నివ్వెరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారట. చూసారా మరి, భగవంతుడి మీద భక్తి అలా ఉండాలండి. ఆయన చెప్పారు, ఎందుకు చెప్పారు, కానీ అతను ఆ నమ్మినే అంత నమ్మకం, ఆ భక్తిలో అంత నమ్మకం ఉంటేనే భగవంతుని అనుగ్రహం కూడా మనకి దగ్గర అవుతుందండి. ఇది సత్యం. ఇలాగే ప్రతి భక్తుడు కూడా భగవంతుడిని అంతగా ఆరాధిస్తూ నమస్కరించుకుంటే చాలు. అంటే కల్మషము లేకుండా నిర్మలమైన మనస్సుతో భగవంతుని భక్తిపూర్వకంగా విశ్వసిస్తే తప్పకుండా మనకు అనుకున్న పనులన్నీ అవుతాయండి. ఇది సత్యం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.